అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి సుస్వాగతం. ఈ సంవత్సరం కార్తీక మాసం 22/10/2025 మొదలు 20/11/2025 వరకు కార్తీక మాసం ముగుస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో చేసేటువంటి నియమాలు ఏమిటి అంటే మనకి 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు ఉన్నాయి కదా మనకి నెలకి. కాబట్టి ఆ యొక్క కార్తీక మాసం మనకి ఎంత ప్రీతికరం అంటే ముందుగా శివుడికి ప్రీతికరం ఏదైనా. అందుకని కార్తీక మాసం పొద్దున్నే లేచి 4 గంటలకే లేచి చాలామంది తల స్నానం చేసి శివుడికి అభిషేకం చేయించుకుని దాని తర్వాత బ్రాహ్మణోత్తములకి ఎవరైనా స్వయంపాక దానాలు కానీ లేదంటే బియ్యం దానం కానీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అదే కాక ఇంకేమి చేయొచ్చు అంటే కనుక మనకి ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే దేవీ ఖడ్గమాలతో కానీ లేదా లలిత సహస్రనామంతో కానీ లేదంటే కనుక శ్రీ సూక్త విధానంతో మనకి సోమవారాలు ఉన్నాయి కదా, ఆ సోమవారాలు ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళి దర్శనమంతా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత కూర్చుని కేవలం ఒక 4-5 పేజీలు కార్తీక పురాణం ఉంటుంది శివుడికి సంబంధించింది. ఆ పురాణం కనుక మీరు చదివితే మంచి భక్తి కలుగుతుంది, మంచి జ్ఞానం కలుగుతుంది, అలాగే ఏకాగ్రత అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు కూడా అందరూ ఈ స్వామివారికి సోమవారాలు అభిషేకాలు చేయించుకోండి. మంగళవారం, శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమ పూజలు అయితే చేయించుకోండి. మీకు ఏవైతే ఆటంకాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేలాగా బ్రాహ్మణులకి యొక్క పని మీద మేము చేయించుకుంటున్నాం స్వామి అనేసి అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు. చాలామంది ఉన్నారు. కార్తీక పురాణం అనేది మీరు జాగ్రత్తగా శ్రద్ధగా చదవండి. మీకు ప్రతి ఒక్కదానికి తాత్పర్యం అనేది చాలా అర్థమవుతూ వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్లల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా 4 సోమవారాల్లో ఏదో ఒక వారం ఒక్కసారి రుద్రాభిషేకం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి చాలామంది. అలాగా చేయించుకోవడం వల్ల ఏమిటంటే ఏదైతే వృత్తి చేస్తున్నారో అది పునఃపునః అంటే పెరుగుతూ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఏకాగ్రతతో చేశారంటే ప్రతి ఒక్క పని కూడా మీకు సాధ్యంగానే ఉంటుంది. అదే ఏకాగ్రత చేయలేదంటే ఒక పనికి ఇంకొక పని చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు కూడా శుభ్రంగా పూజలు చేయించుకోండి. అమ్మవారికైనా స్వామివారికైనా మీ యొక్క వృత్తి ఏదైతే ఉందో అది దినరాభివృద్ధి చేసుకోండి. మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో అవన్నీ పక్కన పెట్టేసి శుభ్రంగా మీరు ఏమైతే చేస్తే మీరు పైకి వస్తారో అవన్నీ ఆలోచించుకుని చేసుకుంటూ ఉండండి. ఇల్లుని సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీరు చేసే వృత్తిలో అభివృద్ధి రావాలని నేను స్వామివారిని కోరుకుంటున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ కొంతమంది పేర్లు అయితే వచ్చాయి. ఆ ఒక్క పేర్ల మీద నేను శివుడికి నేను అభిషేకం చేసే అవకాశం అయితే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియో మీకు చేసి చెప్తూ ఉంటాను. అలాగే ఎప్పుడు మొదలు ఎప్పుడు ఎండ్ అనేది మాసాల్లో కూడా మీకు చెప్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు ఏమేమి పూజలు చేసుకోవాలో అనేది కూడా చెప్తూ ఉంటాను. నమస్కారం.